వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ డైవర్షన్. మావిగన్ అనే బాట మీద తెలుగు వారందరి మధ్య పెద్ద ఎత్తున చర్చ. సమయస్ఫూర్తితో ఓ కుటుంబాన్ని ఆత్మహత్య నుండి కాపాడిన నరసరావుపేట రూరల్ పోలీసులు. తెలంగాణ క్రీడాకారులకు అవకాశం కల్పించాలి. ఈరోజు బంజారాహిల్స్లోని సన్ టీవీ సన్ రైజర్స్ వారి ఆఫీస్ దగ్గర తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, మా ప్రశాంత్, రాజేష్, వినోద్, నాగన్న తదితరులు అందరం కలిసి ఈరోజు సన్ రైజర్స్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సన్ రైజర్స్ గత 10-12 సంవత్సరాల నుండి కూడా హైదరాబాద్లో తెలంగాణ ప్లేయర్స్ తీసుకోవట్లేదు. వాళ్ళు తెలంగాణ వనరులు వసతులు వాడుకుంటున్నారు, మరి ఉప్పల్ స్టేడియంను వాడుకుంటున్నారు, కానీ మా తెలంగాణ ప్లేయర్స్ తీసుకోవట్లేదు. 118 మంది తెలంగాణ ప్లేయర్స్ మరి రిజిస్టర్ చేయించుకున్నారు. ఐపీఎల్లో ఆడడానికి 118 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేయించుకుంటే 118 మంది ప్లేయర్స్లోకి వెళ్ళి ఒక్క ప్లేయర్ కూడా వాళ్ళకి దొరకలేదా అని చెప్పని నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. సన్ రైజర్స్ వారిని అడుగుతా ఉన్నాం. ఆయన కావ్యమారన్ గారు దొరకరు, షణ్ముఖం గారు సీఓ దొరకరు, మరి ఇక్కడ కిరణ్ గారు ఉంటారు, ఇక్కడ సన్ రైజర్స్ నాగేష్ గారు ఉంటారు. వారాన్ని వచ్చి మా రిప్రజెంటేషన్ తీసుకోవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము. సన్ రైజర్స్ వాళ్ళు మరి మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే భారతదేశంలో అన్ని స్టేట్లో కూడా ఏదో టీమ్స్ను చెన్నై కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, కలకత్తా కానివ్వండి, అందరు కూడా బెంగళూరు వాళ్ళ లోకల్ ప్లేయర్స్ని తీసుకుంటున్నారు. 2-3 తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు. మరి తెలంగాణకి వెళ్ళి కూడా ఒక ప్లేయర్ని తీసుకోవాలి, 2 ప్లేయర్ని తీసుకోవాలి కదా. 118 మంది ప్లేయర్స్ రిజిస్టర్ అవుతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా తెలంగాణలో మరి సన్ రైజర్స్ వాళ్ళు ఒక ప్లేయర్ కూడా ఎందుకు తీసుకుంటలేరు? ఎవరు అడగటోళ్ళు లేరా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకేమో కరప్షనే కావాలి, వాళ్ళకి ఉప్పల్ స్టేడియంలో కరప్షన్ కావాలి, అన్నిట్లో కరప్షన్ కావాలి. వాళ్ళకు 4 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళు 69 కోట్లు వేసుకున్నారు. మరి గత 10-12 సంవత్సరాల నుండి కూడా మరి 600 కోట్లు ఉప్పల్ స్టేడియంలో మరి అవినీతి జరిగింది. 42 మంది మీద ఏసీబీ కేసులు ఉన్నాయి. వీళ్ళకి ఏమైందంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకు ఈ శివలాల్ యాదవ్ కానీ, హర్షదీప్ కానీ వీళ్ళందరికీ కూడా ఎవరికి కూడా వీళ్ళను సన్ రైజర్స్ అడిగే వాళ్ళకి అర్హత లేదు. సన్ రైజర్స్ అడిగే క్వశ్చనింగ్ చేసే వాళ్ళకు ధైర్యం లేదు, దమ్ము ధైర్యం లేదు. అందుకొరకు ఈరోజు మేము స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరి తరఫున కూడా మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. మాకు కావాల్సింది తెలంగాణ ప్లేయర్లను తీసుకోండి. యంగ్ టాలెంట్ ఉంది, చాలామంది యువకులు హైదరాబాద్లో ఆడుతూ ఉన్నారు. మరి ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ ప్లేయర్స్ తీసుకుంటున్నప్పుడు మీరెందుకు తీసుకోవట్లేదు తెలంగాణ ప్లేయర్స్ అని చెప్పి వీఆర్ క్వశ్చనింగ్ కావ్య మారంజీ. యూ ప్లీజ్ లుక్ అట్ ద హైదరాబాద్ టాలెంట్. ద తెలంగాణ టాలెంట్ ఈజ్ వెరీ గుడ్. కావ్య మారంజీ, యూ ఆర్ టేకింగ్ ఓన్లీ తమిళనాడు ప్లేయర్స్, యూ ఆర్ నాట్ టేకింగ్ తెలంగాణ ప్లేయర్స్. 118 players are registered under IPL system to play for the IPL. You are not taking us into consideration. That is a request, Kavya Maranji. We want to give a representation. You please come and take the representation. నర్సాపేట రోర్లెస్ని మాకు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం రాబడిన సమాచారం మేరకు ఒక కుటుంబం పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునే దానికి దుర్గి నుండి బయలుదేరి సంతమాములు రెడ్ రోడ్ నుండి ఇటు వస్తున్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులైన చందు గారు అనే అతను మాకు సమాచారం ఇచ్చారు. ఇట్లా కారులో ఆత్మహత్య చేసుకునే దానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల త్రివేణి, ఆమె భర్త అయిన అమరేంద్ర అనేవాళ్ళు తన కొడుకు 5 ఏళ్ల కొడుకుతో 3 ఏళ్ల పాపతో ఆత్మహత్య చేసుకునేదానికి బయలుదేరారని చెప్పి సమాచారం రావడం జరిగింది. సదరు సమాచారం మీద ఆ యొక్క ఫోన్ నెంబర్ని ఇట్లా లొకేషన్ ట్రేస్ చేసి ఎమ్మడించి ఇక్కడ SRKT అండర్ బ్రిడ్జి మీద పట్టుకోవడం జరిగినది. ఆపేయం వాళ్ళని ఎమ్మటే పట్టుకొని వాళ్ళ కుటుంబీకులను పిలిచి వాళ్ళకి అప్పచెప్పడం జరిగినది. వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. కొంచెం క్షణికావేశంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకునే దానికి వెళ్తున్నట్టుగా వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగినది. ఎలాగైతే మేము కాపాడగలిగాం. వాళ్ళంతా హ్యాపీ అయ్యారు. థ్యాంక్ యూ. ఆ రోడ్స్ బేర్ చేస్తాయా అంటే ఆ ఉద్దేశం. ఇప్పుడు సిమ్యులేషన్ స్టడీలో అయితే మనకి పాజిటివ్గా వచ్చింది. ఇప్పుడు మన క్యారేజ్ వే కూడా పెరుగుతాయి, లేన్స్ కూడా పెరుగుతుంది, ఎక్కడ సిగ్నల్ కూడా ఉండదు, కాబట్టి పాజిటివ్గానే ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. ఇంకా మనం ఇంప్లిమెంట్ చేస్తే తెలుస్తుంది. బట్ పైలట్ స్టడీలు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒకసారి పర్మనెంట్గా ఇంప్లిమెంట్ చేస్తే హ్యాబిట్ ఫార్మేషన్ రావడానికి ఒక నెల రోజులు పడుతుంది. దాని తర్వాత సాఫీగా వెళ్ళిపోతుంది.
అంటే ఒక డే చేస్తే బాగుంటుంది కదా, 2 అవర్స్ ఏమో చేస్తా అంటున్నారు. ఒక ఫుల్ డే చేసేటప్పుడు ఏ టైంలో కంజెస్టెడ్, ఏ టైంలో పీక్ అవర్స్ అని తెలుస్తుంది కదా. అంటే మనకి ఈ కన్ఫ్యూషన్ లేకుండా వెళ్ళాలంటే కొన్ని డేస్లు చేయాల్సి వస్తుంది. సో అప్పుడు చాలా కేయాటిక్ అయిపోతుంది. కాబట్టి మనకి ఎక్కడెక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రిక్షన్ ఎక్కడెక్కడ వస్తుంది, డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడెక్కడ వస్తుంది అవి స్టడీ చేయడము, ఎక్కడ మధ్యలో ఉన్న మీడియన్స్ ఎంత దూరం కట్ చేయాలన్నది మనం తెలుసుకోవడము. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కేబీఆర్ పార్క్ ముందుకు ఉంది, ఇక్కడ ఈ ఐలాండ్లు ట్రాఫిక్ అంబర్లా ఇవన్నీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు కన్వే చేసేటప్పుడు. సో అలాంటి స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ రిమూవ్ చేయాలి ఇవి స్టడీ చేయడానికి మనం ఒక 2-3 అవర్స్ చేస్తే సరిపోతుంది. అవసరం ఉంటే ఇంకా చేస్తాం. ఒకవేళ మాకు ఆ స్టడీ సరిపోవట్లేదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంటే చేస్తాం. ఆర్టీసీ సార్, వాట్ అబౌట్ ఆర్టీసీ? ఏమైనా చెప్పారా వాళ్ళకి? స్పెషల్గా ఏమైనా గైడెన్స్ ఇచ్చారా, డైరెక్షన్స్ ఇచ్చారా? ఈ స్టడీ జరిగేటప్పుడు వాళ్ళకి కూడా నోటిఫై చేస్తాము. నోటిఫై చేసి ఆర్టీసీ బస్సెస్ కూడా సేమ్ ఫాలో అవుతుంటాం. రోడ్ నెంబర్ 2 నుంచి వచ్చే వాళ్ళు టువర్డ్స్ రోడ్ నెంబర్ 12 వెళ్ళాలంటే ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న లేన్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారంటే మధ్యలో ఒక లేన్ చేంజింగ్కి ఒక గ్యాప్ ఇస్తున్నాము. సో అక్కడ జాగ్రత్తగా లేన్ చేంజ్ అవ్వాలి. దానికి సిరీస్ ఆఫ్ సైనేజెస్ కూడా పెడతా ఉన్నాం. సో ఇలా ఈ మర్జింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ మనకు అవసరమో అది ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నాయి. అది పర్మనెంట్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చేస్తాం. 2-3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదం మీద చర్చ జరుగుతూ ఉంది. అదే మావిగన్. దాని మీద మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని లేకోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియక చేస్తున్నాడో మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్థం కాదు. ఒక సాధ్యం కానటువంటి ప్రపోజల్ని పెట్టి లాగుతానే ఉన్నాడు, అంతులేని కథలాగా పెట్టి మభ్యపెడుతున్నాడు రాష్ట్ర ప్రజానీకాన్ని. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతి అనేది సాధ్యం కాదు, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం తన బినామీలని తన బంధువుల్ని కోటీశ్వరుని చేసేటటువంటి కార్యక్రమంలో అమరావతిని ఉపయోగిస్తున్నారు తప్ప అమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా చేసి గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏ క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు అనేది చాలా స్పష్టమైనటువంటి ప్రెస్ మీట్ని పూర్తిగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారి పరిశీలనలో ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు స్పష్టంగా. 2028-29కి రాజధాని పూర్తి కాదు అమరావతి. ఇంతకు ముందు కూడా పూర్తి కాలేదు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పూర్తి కాలేదు, అన్ని తాత్కాలికం చేశాడు. ఈ 2028-29కి కూడా ఆ 7 బిల్డింగులు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఆయన మొత్తం సారాంశం మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా పరిశీలించండి. మొత్తం ఆయన క్షుణ్ణంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే 28-29 సంవత్సరాలకు 7 బిల్డింగులు పూర్తి చేస్తాను చేయని కూడా స్పష్టంగా చెప్పలేదు. నవనగరాలు గాలిపోయాయి. కేవలం ఈ 7 బిల్డింగులు పూర్తి చేసి అది కూడా చేతులు దులుపుకోవాలనేటువంటి పద్ధతుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఒక మచిలీపట్నం విజయవాడ గుంటూరు కారిడార్ని ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇప్పుడప్పుడు పూర్తి చేయలేడు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయినటువంటి అంశం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.